అప్పగించిన మందను మనం భక్తులు నడిపించడానికి పౌలు గారు చేసిన ఘనమైన కార్యం ఏంటో తెలుసా? పౌలు గారు చేసిన ఘనమైన కార్యం ఏంటో తెలుసా? ఆయన జీవిత లక్ష్యం ఏంటో తెలుసా? ప్రియ సేవకులారా, గ్రాడ్యుయేషన్ పొందుతున్న మీరు పౌలు గారు చేసిన ఘనమైన పరిచర్యలో గొప్ప ఘనమైన పరిచర్య ఏంటో తెలుసా? తిమోతిని తయారు చేయడం. దేవునికి స్తోత్రం. తిమోతిని తయారు చేసేయడం. నేను చనిపోయినా సరే, నేను ఆ యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయినా సరే, ఇంకొక సేవకుడిని తయారు చేసి వెళ్ళిపోవాలనే ఆశను చూసారా? అది నిజమైన సేవకుడి లక్షణం. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించడం, అదే మా అందరి ఆశ. నాతోటే పరిచర్య అంతమైపోవాలనేది సాతాను కోరిక. కానీ నా తరువాత దేవుని సేవకులు తయారవ్వాలనేది, దేవుని రాజ్యం కట్టబడాలనేది, నా తర్వాత సంఘం కూడా ప్రభు సంఘం కాబట్టి అది నడిపించబడాలనేది ఆశ. కాబట్టి పౌలు గారు జైల్లో ఉండి తిమోతికి తన ఏమని పిలుస్తున్నాడు?